ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఆత్మ సాక్షాత్కారం నుంచి ఆత్మస్వరూపం గురించి తెలుసుకుందాం. ఈ శరీరంలోని హృదయ కమలంలో కొలువై ఉన్నది సనాతనమైనది, అతి సూక్ష్మమైనది, అంతర్లీనమై జ్యోతిర్మయంగా వెలిగేది అయిన ఆ అంతరాత్మను ధ్యానం ద్వారా సాక్షాత్కరించుకొని బుద్ధిమంతుడు సుఖదుఖాలకు అతీతుడవుతాడు. ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు సుఖదుఖాలు, చావు బతుకులు, మంచి చెడులు మొదలైన సాపేక్షిక స్థితులకు అతీతమైన స్థితిని సాధకుడు చేరుకుంటాడు. అందుకే ఈ స్థితిని శాశ్వత పరమపదం అంటారు. శారీరకమైన పనుల వల్ల, శారీరక సంబంధాల వల్ల సుఖదుఖాల అనుభూతి కలుగుతుంది, కానీ అన్ని రకాల కలయికలకు, సంబంధాలకు అతీతమైన ఆత్మ ఏ విధమైన మార్పులకు లోనవ్వదు, దేని చేతను ప్రభావితము కాదు. ఆత్మ పంచకోశ వివరణ. హృదయ గుహలో బ్రహ్మం దాగి ఉందని శృతి చెప్తుంది. 5 కోశాలే ఆ గుహ అని వాటిని వివేకంతో విశ్లేషించడం ద్వారా బ్రహ్మమునకు భేదం లేదని తెలుసుకోవచ్చు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. స్థూలంగా కనిపించే దేహమే అన్నమయ కోశం. దాని లోపల ఉండేది ప్రాణమయ కోశం. దానికంటే లోపల ఉండేది మనోమయ కోశం. దీని లోపల ఉండేది విజ్ఞానమయ కోశం. వీటన్నిటికంటే లోపల ఉండేది ఆనందమయ కోశం. అన్నమయ కోశం. జీవి భుజించిన అన్నపు రసాల ద్వారా జన్మించిన ఈ స్థూల దేహం అన్నం వల్ల పెరుగుతుంది. పుట్టుక ముందు, మరణించిన తర్వాత ఈ శరీరం ఉండదు, కాబట్టి ఇది శాశ్వతమైన ఆత్మ కానేరదు. ప్రాణమయ కోశం. శరీరమంతా నిండి ఉండి ఇంద్రియాలకు బలాన్ని ఇస్తూ వాటిని నడిపించే ప్రాణవాయువే ప్రాణమయ కోశం. ఇది చేతనం లేనిది కావడం వల్ల ఆత్మ కాజాలదు. మనోమయ కోశం. నేను అనే భావాన్ని, శరీరము మరియు ఇండ్లు వాకిలి పట్ల నాది అనే మమకారాన్ని కలిగించేది మనోమయ కోశం. కామ, క్రోధాది వికారాలకు లోనవుతూ భ్రమలతో అటూ ఇటూ తిరిగే మనోమయ కోశం ఎటువంటి మార్పులు లేని అచంచలమైన ఆత్మ కాజాలదు. విజ్ఞానమయ కోశం. గాఢ నిద్రలో లయమైపోతూ మేలుకవలో గోటి చివర వరకు వ్యాపిస్తూ సచ్చితానందాన్ని ప్రతిఫలింపజేసే బుద్ధినే విజ్ఞానమయ కోశము అంటారు. ఇది కూడా నిద్ర, మేలుకువ వంటి మార్పులకు లోనవుతుంది, కాబట్టి ఆత్మ కాజాలదు. ఆనందమయ కోశం. పుణ్యకర్మల ఫలమైన సుఖాన్ని అనుభవించేటప్పుడు బుద్ధి మరింత అంతర్ముఖమై సచ్చితానంద స్వరూపమైన ఆనందాన్ని ప్రతిఫలింపచేస్తుంది. విషయభోగాలు శాంతించిన తర్వాత ఇది నిద్రలో లీనమవుతుంది. ఇలా ఆనందాన్ని అనుభవించే బుద్ధి యొక్క అవస్థే ఆనందమయ కోశం. ఈ ఆనందానుభూతి కూడా తాత్కాలికంగానే ఉంటుంది, కాబట్టి ఇది ఆనంద స్వరూపమైనప్పటికీ ఆత్మ కాజాలదు. ముగింపు. ఈ ప్రతిబింబాలన్నిటికీ మూల కారణమైనది, ఎటువంటి మార్పులు లేనిది, శాశ్వతమైనది అయిన ఆనందమే ఆత్మ. తరువాయి భాగం. ఆత్మ సాక్షాత్కార ఫలం. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.